దేవుని యొక్క అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట. ఏమియూ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మికయుంచియున్నాను. కీర్తనలు 26వ కీర్తన మొదటి చరణం. దావీదు భక్తుడు అంటున్నారు, నేను సంపూర్ణముగా దేవునిపైన మాత్రమే నమ్మిక ఉంచాను. ప్రతి పరిస్థితులలో దేవునిపై మాత్రమే నేను ఆధారపడ్డాను. దేవునిపై నమ్మిక ఉంచి ఆయనపై నేను ఆధారపడ్డాను కాబట్టి దేవుడు నా జీవితంలో ఎన్నో జయములను అనుగ్రహించాడని దావీదు ఈ భాగంలో చెప్పడం మనం చూస్తున్నాం. 22వ కీర్తన 4-5 చరణాల్లో మనం చూస్తే, మా పితరులు నీయందు నమ్మిక ఉంచిరి, వారు నీయందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి అనే మాటలు మనకు కనబడుతున్నాయి. మనము దేవుని యందు మాత్రమే నమ్మిక ఉంచినట్లయితే ఎన్నడూనూ మనము సిగ్గుపడవలసిన అవసరం లేదు. ఈ మాటలు వింటున్న మీరందరూ ఏ విషయంలో సందేహపడక దేవుని యందు మాత్రము నమ్మిక ఉంచినట్లయితే ఆయన మీ కుటుంబాల్లో గొప్ప కార్యాలు చేస్తారు. ఈ మాటలు వింటున్న మీకందరికీ దేవుని కృప తోడయుండి ఆయన మిమ్మును ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మీ కృప చొప్పున ఈ దినము మేము నీ సన్నిధికి వస్తున్నామయ్యా. ఏ విషయంలో మేము సందేహపడక సమస్తమును చేయగలిగిన మీ వైపు చూస్తున్నాం. మా పరిస్థితులను, స్థితిగతులను మేము చూడట్లేదు. ప్రతిదానిని సరిచేయగలిగిన మీ వైపు చూస్తున్నామయ్యా. మా ప్రియులెల్లరినీ జ్ఞాపకం చేసుకోండి. ఏ విషయంలో వారు సందేహపడుతున్నారో, ఏ విషయంలో అధైర్యపడుతున్నారో ప్రతి వారిని మీరు ధైర్యపరచండి. మీ అందు అచంచలమైన నమ్మికను ప్రతి వారికి మీరు కలుగ చేయండి. ఈ దినమంతా కూడా వారి ప్రయాణములలో వారికి క్షేమాన్ని ఇవ్వండి. పనిపాటుల్లో ప్రతి వారికి మీరు తోడుగా ఉండి నీ సన్నిధి చేత మీరు నింపి బలపరచమని యేసు అతి ఘనమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.